ప్రియమిత్రుడు సారంగపాణి గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, బహుజనోద్యమ సహచరులు, కర్పూరి ఠాకూర్ ఫౌండేషన్ చైర్మన్ ఉత్తపాటి సూర్యనారాయణ గారు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్, అదేవిధంగా ఈ సమావేశానికి గత కొన్ని రోజులుగా సమన్వయకర్తగా ఉండి ఈ సమావేశం ఏర్పాటు కావడానికి ఒక మంచి పట్టుదలతోటి ఈ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మరి వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా సోదరి లక్ష్మి గారు, ఇక్కడికి చేసినటువంటి అనేక సంఘాల్లో, అనేక పార్టీల్లో గత అనేక సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్య నాయకులే, అదేవిధంగా సర్పంచులు, ఉప సర్పంచులు, చాలా మంది గట్టి నాయకులే ఇక్కడికి రావడం జరిగింది. సోదరి సోదరుల ముందుగా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మనులందరికీ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి ఈ సమావేశం చివరిలో మరి ఉత్తపాటి సూర్యనారాయణ గారు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ద్వారా వారికి సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. వాళ్ళని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది అనుకుంటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నేను ఉస్మానియా యూనివర్సిటీలో 1981లో ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ ఎకనామిక్స్ చేంజ్ కావడం జరిగింది. నేను ముందుగా నల్గొండ జిల్లా కాబట్టి మాది కమ్యూనిస్ట్ ఉద్యమంతో పరిచయం ఉంది. సిపిఎం పార్టీలో మేము ఎస్ఎఫ్ఐ జంట నగరాల అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. నుంచి 86 వరకు హైదరాబాద్లో ఎస్ఎఫ్ఐ జంట నగరాల అధ్యక్షుడిగా పనిచేస్తూ మరి అప్పటికే కుదరపల్లి సుందరయ్య గారు, కోటూరు హనుమంతరావు గారు, నండూరి ప్రసాదరావు గారు, అదేవిధంగా లావు బాలగంగాధర్, ఇలాంటి కొరటాల సత్యనారాయణ, ఇలాంటి మహానుభావులు, ముఖ్యంగా మాగినేని బసవన్నయ్య మంచి సిద్ధాంతకర్త, మంచి పట్టుకోగలిగినటువంటి వ్యక్తి. వీళ్ళందరి శిక్షణ తరగతులు విజయవాడలో వినే అవకాశం మాకు లభించింది. పెద్ద పెద్ద అఖిలాల మహారాజులతోనే లభించింది. ముఖ్యంగా ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడే మరి సాహిత్యం కూడా అద్భుతమైనటువంటి సాహిత్యం, కార్ల్ మార్క్స్, లెనిన్, మావో, అదేవిధంగా మరి మ్యాక్సిమ్ గోర్కే, అదేవిధంగా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు సాహిత్యం అంతా కూడా మాకు చదవడానికి అవకాశం ఏర్పడింది. కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఏంటిది అంటే అసలు పేదలు ధనికులే, కార్మికులు కర్షకులే, సామ్రాజ్యవాదము వలసవాదము. అప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమంలో పుస్తకాలన్నీ ఏ పుస్తకం చదివినా మనకు ఈ పదాలే లభించేది. ఇలాంటి విషయాలు కొన్ని మీకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కావడం జరిగింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 86 వచ్చేటప్పటికి ఇక్కడ 2 తెలుగు ప్రాంతాలు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సర్దార్ గౌతు లచ్చన్న, కొండా లక్ష్మణ్, బాబుజీ, శివశంకర్, అదేవిధంగా రామ్మూర్తి, బాలగౌడు, ఇలాంటి వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. ఎక్కడ తిరుపతిలో 1986లో దేనికోసం ఏర్పాటు చేశారు అని అంటే అంతకుముందే బీసీలకు 1978లో ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో 25% రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ మన జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ 25% నుంచి 44% పెంచాలనే డిమాండ్ ఈ 2 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన నినాదాన్ని సర్దార్ గౌతు లచ్చన్న ఇలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే అంతకుముందే ఒకటి మురళీధరరావు కమిషన్ అని ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏం తెలియజేసింది అని అంటే 1900 మొత్తం ఏదైతే 86కు ముందే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో ఏం చెప్పారు, బీసీలు ఈ తెలుగు ప్రాంతాల్లో 52% పైగా ఉన్నారు కాబట్టి బీసీల రిజర్వేషన్లను 25% నుంచి 44% పెంచాలని ఆ మురళీధరరావు కమిషన్ ఒక రిపోర్టు తయారు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. పవనం వెంకటరామరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. ఆయన తీసి దాన్ని పక్కకు పెట్టడం జరిగింది, దాన్ని అమలు చేయలేదు. కానీ మళ్ళీ దాని అమలు కోసం ఏంటంటే ఈ బీసీ నాయకులు అందరూ, అప్పుడు బీసీ నాయకులు అంటే కొండా లక్ష్మణ్ బాబుజీ, సర్దార్ గౌతు లచ్చన్న, బాలగౌడు, ఇలాంటి శేషన్ రాజు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు తిరుపతిలో శిఖరాగ్ర సమావేశం పెట్టి మాకు 44% పెంచాలి అని ఒక మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఎన్టీ రామారావుకు ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఏమని,
బీసీలంతా తిరుపతిలో శిఖరాగ్ర సమావేశం పెడుతున్నారు, బీసీలకు 44% రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నారు అని చెప్పడంతో ఎన్టీ రామారావు ఉండి అరే మరి బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి అని అంటే మన తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిందే ఎక్కువ శాతం బీసీలు, కాబట్టి బీసీలే ఎక్కువ ఓట్లు వేసినప్పుడు వాళ్ళు మీటికి పెట్టి వాళ్ళు అడిగి పోరాటం చేసినాక మనం ఇవ్వడం ఏంటి, అసలు ఎట్లా పెంచాలి దీన్ని అని అడిగితే ఈ మురళీధరరావు కమిషన్ అనేది ఒక రిపోర్ట్ ఉంది, అది 44% ఇవ్వచ్చు అని తెలియజేసింది, కాబట్టి మనం ఇవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి ప్రభుత్వ అధికారులు, చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీలు అంతా కూడా తెలియజేయడం జరిగింది. వెంటనే ఆ నివేదిక దుమ్ముతులిపి వెంటనే ఆయన ఏం చేసినట్టు 44% బీసీలకు నేను రిజర్వేషన్ ఇస్తానని చెప్పి 86లో ప్రకటించడం జరిగింది. అంటే 44% విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను 44% పెంచుతూ ఒక జీవో జారీ చేయడం జరిగింది. జీవో జారీ చేయగానే ఆ రిజర్వేషన్లు ఎప్పుడైతే పెంచడం జరిగిందో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలంతా కూడా విద్యార్థులంతా కూడా ముఖ్యంగా అగ్రకులాల విద్యార్థులు రెడ్డి, బ్రాహ్మణ, కమ్మ, వెలమ ఈ విద్యార్థులందరూ కూడా ఆ జీవో ఎప్పుడైతే పెంచడం జరిగిందో తెల్లారి నుంచే పేపర్లు రావడంతో ఇంకా ఈ విద్యార్థులందరూ కూడా ఈ అగ్రకులాల విద్యార్థులంతా కూడా బీసీలకు 44% పెంచితే ఉద్యోగాలన్నీ ఎక్కువ శాతం బీసీలకే పోతాయి, మా అగ్రకులాల విద్యార్థులకు ఉద్యోగాలు దొరకవు, కాలేజీలలో సీట్లు దొరకాయని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు 1986లో రిజర్వేషన్ యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ ఎప్పుడు 1986లో ప్రారంభమై ఉస్మానియా యూనివర్సిటీలో మీరు చాలా మంది తెలిసే ఉంటుంది, పీడిఎస్సీ ఉంది, ఆర్ఎస్సీ ఉంది, ఏబీవీ ఉంది, ఎస్ఎఫ్ఐ ఉంది, ఏఐఎస్ఎఫ్ ఉంది. మొత్తం క్షణాలలో మొత్తం అన్ని ఆర్గనైజేషన్ లో ఉన్న రెడ్డి, కమ్మ, వెలమ